ఓం ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విల్ డూ వారాహి ప్రార్థన. ఇప్పుడు ఫస్ట్ శ్లోకం మన ఇది నేను నేర్చుకోలేదు, కానీ ఐ విల్ చాంట్ ద వారాహి ప్రార్థన. కోలవదనా కుశేషయనయనా కోకారి మండిత శిఖండా సంతప్త కాంచనాభా సంధ్యారుణకేల సంవృత నితంబా హలముసల శంఖ చక్రాంకుశ పాశాభయవర స్ఫురిత హస్తా కూలాంకుశానుకంపా కుంకుమ జంబాలితస్తనా భోగా ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వాంఛితార్థాయ. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి మనం వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఇది ఒక జ్ఞాన యజ్ఞం. మన గురుదేవులు అన్నట్టు జ్ఞాన యజ్ఞం. ఇక్కడ పూజ కాదు, అంటే మానసిక పూజ జరుగుతుంది. జ్ఞాన యజ్ఞం అది చేస్తున్నది. పూజ అంటే మామూలుగా పసుపు కుంకుమ అక్షింతలు పెట్టుకుని చేసే పూజ కాదు. ఆషాఢ మాసం పాడ్యమి నుంచి నవమి దాకా 9 రోజులు వారాహి నవరాత్రులు అంటారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం పాడ్యమి నుంచి మొదటి రోజు నుంచి నవమి అంటే 9వ రోజు దాకా వారాహి నవరాత్రులు. ఇప్పుడు ఇందులో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము శ్యామలా నవరాత్రులప్పుడు, కానీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటేనే మనకి గట్టిగా పడి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు కాన్షియస్ మైండ్ లోకి వస్తాయి. మనకి మామూలుగా 4 నవరాత్రులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా శరణ్ నవరాత్రులు లేకపోతే దేవీ నవరాత్రులు అంటాము. అది చాలా ప్రాముఖ్యం చెందింది. అంతటా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఆశ్వీజ మాసం అంటే అక్టోబర్లో వస్తుంది సుమారుగా. అది అందరం సెలబ్రేట్ చేసుకుంటాము 9 రోజులు. మనందరం కూడా దేవి కరుణగారి పుణ్యమాని దేవీ మహాత్మ్యం చండీ పారాయణ చేసుకుంటున్నాము. చాలా మంది నేర్చుకున్నారు, పారాయణ చేస్తున్నాము. అది ఆశ్వీజ మాసం. అమ్మవారికి రకరకాలుగా అవతారాలు వేస్తారు. ఇది ప్రసిద్ధి చెందింది, ప్రతి వాళ్ళు చేసుకునేది. అది మొదటి నవరాత్రులు. అంటే నెలల ప్రకారం కాదు, ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. రెండవది వసంత నవరాత్రులు. అంటే వసంత ఋతువులో చైత్ర మాసంలో వచ్చేది, సుమారుగా మార్చిలో వస్తుంది. అది రామనవరాత్రులు. రామచంద్రమూర్తికి అని పేరెనిక గన్నా అమ్మవారి నవరాత్రులు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆచారం కూడా ఉంది. లలితా పారాయణలు చేసుకోవటము, సహస్రనామ పారాయణలు అవన్నీ. అది రెండవది. పైగా రామో లలితాంబికాయ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. రాముల వారే లలితాదేవి, లలితాదేవియే రాముల వారు. ఎలాగంటారా, రాముల వారు క్షత్రియుడు, కోదండరాముడు అంటాము. కోదండరామ కళ్యాణరామ అని మన భజనలు కూడా పాడుతూ ఉంటాము. మరి అమ్మవారేమో ఇక్షుకోదండం, అంటే షుగర్ కేన్ బో, షీ హ్యాస్ షుగర్ కేన్ బో. ఇక్షుకోదండం అంటే చెరుకు గడ, అది పట్టుకుని ఉంటుంది బో, ఆ ఆయుధం ఆవిడికి. తర్వాత బాణాలు, క్షత్రియుడు కాబట్టి రామచంద్రమూర్తి బాణాలు కోదండం, ఇక్కడ అమ్మవారు చెరుకు కోదండం. అదే మన మనస్సుకి ప్రతీక అన్నమాట. మన మనస్సుని గనక అమ్మవారికి అర్పిస్తే మనోరూపేక్షు కోదండ తీయగా మార్చేస్తుంది ఆవిడ. కోరికలన్నీ తీర్చేసేసి సుఖము శాంతి అన్ని ఇస్తుందన్నమాట. చివరికి మోక్షం వైపుకి దారి తీస్తుంది. అది రెండవ నవరాత్రులు. రామో లలితాంబికాయ. అందుకని ఇంత చెప్పుకుంటున్నాం. పైగా చిన్మయ రామాలయ కోసం మనం చేస్తున్నాం. తప్పకుండా రాముల వారిని తలుచుకోవాలి. రామ రమణలంపట లలితా సహస్రనామం నామం. సో సెకండ్ వన్, దట్ ఈస్ వసంత నవరాత్రులు ఆర్ వసంత ఋతువు. కమ్స్ ఇన్ వసంత ఋతువు. థర్డ్ వన్ కమ్స్ ఇన్ ఫిబ్రవరి, మాఘ మాసం. దట్ ఈస్ శ్యామలా నవరాత్రులు. దట్ ఈస్ ఆల్సో we have done శ్యామల దండకం ఎలాబరేట్లీ we have done. అది తెలుగులో చెప్పుకున్నట్టున్నాము. మనం కావాలంటే ఫ్యూచర్ లో ఇంగ్లీష్ లో చెప్పుకోవచ్చు.
ఆ శ్యామలా దండకం కూడా మీలో చాలా మంది నేర్చుకునున్నారు. చక్కగా పారాయణ చేస్తున్నారు. మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కరుణ గారి పుణ్యమా అని. తర్వాత ఇది 3 నవరాత్రులు మనందరం ఫెమిలియర్‌గా చాలా మంది చేసుకుంటూ వస్తున్నాము. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు 4వది వారాహి నవరాత్రులు. మనం ఫస్ట్ టైమ్ చెప్పుకుంటున్నాం ఇది. తర్వాత మనం ఎవ్వరం కూడా ఇవేవి నేర్చుకోలేదింకా. వారాహి స్తుతి, వారాహి కవచం, వారాహి అష్టోత్తరం ఇవన్నీ ఉన్నాయి. ఈ వారాహి నవరాత్రులనే గుప్త నవరాత్రులు అంటారు. ఇప్పుడు గుప్తము అనంటే ఏమిటి? మామూలుగా ఏమనుకుంటాము? రహస్యం, సీక్రెట్ అనుకుంటాము. అంటే ఎవ్వరికీ చెప్పకూడదు. ఏదో క్లాజెట్‌లో దూరుకుని చెయ్యాలేమో అని. అది కాదండి వాళ్ళ ఉద్దేశ్యం. గుప్త నవరాత్రులు అంటే అది అందరికీ చెప్పవచ్చు. అందరూ చెయ్యవచ్చు. కానీ ఇందులో రహస్యం ఏంటంటే, అమ్మవారు ఉగ్ర రూపంగా ఉన్నవి నియమాలెక్కువ. పూజలు చేసినా చాలా ఎక్కువగా నియమాలుంటాయి. కఠిన దీక్షలుంటాయి. అందుకని వారాహికి ఉగ్ర రూపము, శాంత రూపం 2 ఉన్నాయి. అందుకని మన వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తారని ముందు జాగ్రత్త కోసం ఇలా చెప్పేసి పెట్టారు. లేకపోతే మనం చాలా ప్రశ్నలు అడుగుతాము. ఇది చెయ్యొచ్చా? అది చెయ్యొచ్చా? ఈ టైమా? ఆ టైమా? ఏమవుతుంది? ఏమిటి అని. చెయ్యొద్దు అనేస్తే ఒకటే మాట. ఇది ఎన్నో రోజుల నుంచి వస్తున్నది. పురాణాల్లో ఉన్నదే. మనకి ఇప్పుడు ప్రాచుర్యం ఎందుకు పొందిందంటే, మనకి తెలుసు ఉదాహరణకి రాజకీయ నాయకులు గాని, సినిమా యాక్టర్లు గాని, ప్రముఖ వ్యక్తులు గాని మనకి ఇలా అందరిలోకి తెస్తే, జనాల్లోకి తెస్తే అవి బాగా ప్రాచుర్యం పొందుతాయి. ఉదాహరణకు అందుకనే కదా అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నీ వీళ్ళతో ఇప్పిస్తారు. వాళ్ళ ప్రొడక్ట్ బాగా అమ్ముడు పోవాలి. కమర్షియల్ యూసేజ్ అందుకననమాట. అందుకని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి వారాహి నవరాత్రులు చాలా ఫేమస్ అయిపోయింది. వారాహి దేవత గురించి చాలా వింటున్నాము. అందుకని ఇది తెలుగులో చేస్తున్నాము. ఇంకా భారతదేశం మొత్తం పాకలేదు. ఆంధ్రాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బాగా వచ్చేసింది. అందుకని ఈసారి వేడిలో వేడి మనము చెప్పేసుకుందాము. పైగా మనవాళ్ళు అడుగుతున్నారు సభ్యులు లాస్ట్ టైమ్. అందుకని ఈ అవకాశం అమ్మవారే మనకిచ్చింది. అందుకని తెలుగులో చెప్పుకుంటున్నాం. ఐ నో సమ్ పీపుల్ వాంట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. వి కెన్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ ద రీజన్. సో దట్స్ వై వి ఆర్ డూయింగ్ దిస్ వారాహి నవరాత్రులు. ఆషాఢ పౌర్ణిమ, గురు పూర్ణిమ అందుకని అదే వస్తుంది. ఆషాఢ మాసం పాడ్యమి నుంచి ఆషాఢ మాసం నవమి దాకా వారాహి నవరాత్రులు 9 రోజులు. ఇప్పుడు గుప్త నవరాత్రులు అని ఎందుకు అనుకుంటున్నామో చెప్పుకున్నాము. అందుకని వీటినే గుప్త నవరాత్రులు అంటారు. తర్వాత ముఖ్యంగా ఇది కాశీలో ఎందుకంటే అమ్మవారు కాశీలో, వారణాసిలో ఉన్నారు. చాలా మందికి తెలియదసలు. ఈ మధ్య అది గూడా పాపులర్ అయింది. ఇప్పుడు అక్కడ గుడి ఓపెన్ అయ్యేది 4-7 ఇన్ ద మార్నింగ్ అంతే. కొంతమంది 4:30-8 అంటున్నారు. ఏదేమైనా తెల్లవారుజామునే సూర్యోదయం ముందరే తెరుస్తారు. మేము ఈ మధ్యే వెళ్ళాము కాశీ యాత్ర చేసుకున్నప్పుడు. అది 3 గంటలే ఓపెన్ కదండీ! చాలా రష్‌గా ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకుంటే. చాలా రష్‌గా ఉంటుంది. చాలా మంది వస్తారు. ఒక్కొక్కసారి 10 మందినే పంపిస్తారు. దెన్ డోర్స్ క్లోజ్ చేస్తారు. ఆ 10 మంది రాగానే మళ్ళీ పంపిస్తారనమాట. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందక్కడ. అక్కడ ఆశ్చర్యం ఏమిటంటేనండి, వారాహి అమ్మవారు చాలా పెద్దగా ఉంటారు. ఇంకా రేపు, ఎల్లుండిలో కూడా ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తాను. చాలా పెద్ద విగ్రహం అన్నమాట. మూర్తి చాలా పెద్ద మూర్తి. మనం అసలు డైరెక్ట్‌గా ఇలా అమ్మవారిని ఇప్పుడు చూడండి అయ్యవారిని గాని, మన దేవాలయానికెళ్తే డైరెక్ట్‌గా చూసుకొని నమస్కారం పెట్టుకుంటాం. అలా డైరెక్ట్‌గా దర్శనం జరగదు వారాహి మాతది కాశీలో మీకు. అది ఉగ్ర రూపం అన్నమాట. అందుకని పూజారులు గూడా సూర్యోదయం అవుతున్నప్పుడే ముందరే వెళ్లి పూజ చేసేసి, చాలా ఫాస్ట్‌గా అన్నీ చేసేసుకొని తలుపులేసి వచ్చేస్తారు. మనకి ఆ పెద్ద విగ్రహానికి పైన మనం పైనుంచి చూస్తాం. ఆ పైన 2 రంధ్రాలు పెడతారు. 2 రంధ్రాలకు కూడా మళ్ళీ ఎవరు కింద పడకుండా వాళ్ళు ఇలా కంచెలాగా పెట్టేస్తారు. ఒక స్క్రీన్ లాగా. ఆ స్క్రీన్‌లో నుంచి మనం చూస్తాము. ఒక స్క్రీన్‌లో నుంచి చూస్తే ఒక హోలు, ఒక స్క్రీన్‌లో నుంచి చూస్తే అమ్మవారి వదనం కనిపిస్తుంది. ఒక స్క్రీను ఒక అంటే నడుము భాగం దాకా మనం చూడగలం అంతే. రెండవ దాంట్లో నుంచి చూస్తే సుమారుగా నడుము నుంచి
పాదాలు కనిపిస్తాయి. అట్లా ఉంటుందన్నమాట. అంత ఉగ్రరూపం. అందుకని అది వారాహి అంటారు. వజ్ర వారాహి. ఇది మన ఇళ్లల్లో పూజ చేసుకునేది కాదండి. దేవాలయాల్లోనే చెయ్యాలి. అదనమాట ఈ వారాహి స్వరూపాలు మన తర్వాత చెప్పుకుందాం. రేపు చెప్తాను. ఇవాళ సమయం వస్తే చూద్దాము. అది కొన్ని వారాహి స్వరూపాలు మన గృహస్థులు మన ఇళ్లల్లో చేసుకోకూడదు. అందుకని గుప్త నవరాత్రులు అన్నారు. కొన్ని వారాహి మాతలు మనం చక్కగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఈ చిత్రపటంలో శ్వేత వారాహి. ఆవిడ్ని చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు. చక్కగా పూజ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లము లేదు. శ్వేత వారాహి. అందుకననమాట వీళ్ళు గుప్తంగా పెట్టేశారు. మనలో అంత తీరిక, ఓపిక గూడా ఉండదు. అసలే కలియుగంలో వాట్సాప్‌లతో మరీ బిజీ. టూ మెనీ మెసేజెస్ ఇప్పుడు సరస్వతి గారన్నట్టు. సో, వి డోంట్ హావ్ టైమ్ టు ఈవెన్ లుక్ అట్ ఇట్, పే అటెన్షన్. అందుకని వాళ్ళు గుప్తము ఇది రహస్యంగా పెడితే ఇంకా ఏ గొడవ ఉండదు అని మన ఋషులకి తెలుసు. అది. సో, ఈ రకంగా గుప్త నవరాత్రులు అంటే ఏమిటో చెప్పుకున్నాము. ఆషాఢ మాసం అని అది గూడా చెప్పుకున్నాము. తర్వాత మనకి 4 రకాల నవరాత్రులు అని చెప్పుకున్నాము. 4 టైప్స్. తర్వాత ఇప్పుడు ఈ అమ్మవారి యొక్క ఉపాసనా పద్ధతులు, మెథడ్స్. ఉపాసనా మెథడ్స్. అవి యాక్చువల్లీ ఉపాసన అంటే కైండ్ ఆఫ్ రూపం, ఫార్మ్. 4 రకాలుగా ఉంటుందండి మెయిన్‌గా. రూపం. రూపం అంటే చక్కగా స్థూలంగా మనం చక్కగా పటం పెట్టుకుంటాము. ఏ అమ్మవారైతే ఆ అమ్మవారు, ఏ దేవత ఆరాధనైనా, ముఖ్యంగా అమ్మవారి ఆరాధనలో చక్కగా చేస్తాము. అది ఒకటి విగ్రహం గాని, పటం గాని పెట్టుకొని చక్కగా చేసుకుంటాం. ఒకటి రూపం. రెండవది యంత్రం. యంత్రం అంటే జియోమెట్రికల్ ఫార్మ్. అందులో లలితా సహస్రనామం, లలితాదేవి యొక్క యంత్రం మళ్ళీ అది వెరీ పాపులర్ అన్నమాట. అందరి దేవతలకి జియోమెట్రికల్ ఫార్మ్ ఉంటుంది. అది యంత్రం అంటారు. హనుమాన్‌జీకి, రామచంద్రమూర్తికి, విష్ణుమూర్తికి అవేమిటంటే ఆయా దేవతలను దేవాలయాల్లో ప్రతిష్ఠించేటప్పుడు యంత్ర పూజ చేసి ఆ అర్చామూర్తి అంటే ఆ విగ్రహం. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందర పురోహితులు శాస్త్రబద్ధంగా యంత్ర పూజ చేసి ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి అప్పుడు ఆ దేవతామూర్తిని పెడతారన్నమాట. ఆ విగ్రహానికి కూడా ధాన్యాదివాస, శయనాదివాస, క్షీరాదివాస, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సంస్కృత వర్డ్స్. ఇఫ్ ఎనీబడీ ఈస్ స్పీకింగ్ ఇంగ్లీష్ దే కెన్ ఆల్సో ఫాలో ఆల్ ఆఫ్ దెమ్. ఆల్ దీస్ పెట్టేసేసి చక్కగా దేవతామూర్తులని ప్రతిష్ఠిస్తారు దేవాలయాల్లో. ఇది చాలా గొప్ప సెరమనీ. వి షుడ్ నాట్ మిస్ ఇట్. తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈ కళ్ళను కూడా తెరుస్తారు చక్కగా ఆ దేవతకి. అది కూడా ఒక రిచువల్ అన్నమాట. సో, ఈ రకంగా మనకి ఇది ఫస్ట్ రూపం. ఇది చాలా తేలికంటే మనం పట్టుకోగలం. సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. మనస్సుకి సపోర్ట్ కావాలి గదండీ! మైండ్ నీడ్స్ సపోర్ట్. వి ఆల్ నో దట్. అదర్‌వైజ్ ఇట్ గోస్ ఎవ్రీవేర్. మైండ్‌కి సపోర్ట్ ఎక్కువుంటుంది. చక్కగా విగ్రహాన్ని చూస్తాము, ఆ రూపాన్ని చూస్తాము, గంట వాయిస్తాము, అక్షింతలు వేస్తాము, పువ్వులు వేస్తాము, కుంకుమ వేస్తాము. ఇవన్నిటికి పైగా నామాలు చదువుతాము. ఇది రూపం. రెండవది యంత్రం. యంత్ర ఉపాసన. యంత్రం కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు లలితా సహస్రనామం లలితాదేవి యొక్క యంత్రము చక్రరాజ రథారూఢ. చక్రరాజం. అందుకని లలితాదేవికే మనకి ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఈ శ్రీచక్ర ఉపాసన అనేది. జియోమెట్రికల్ ఫార్మ్ ఉపాసన. నెక్స్ట్ థర్డ్ వన్ మంత్రం. మంత్రం ఆల్సో ఎవ్రీ దేవత హ్యాస్ వన్ మంత్రం. దట్ ఆల్సో సటల్ ఫార్మ్. ఇది మటుకు గురువు ద్వారా ఉపదేశం పొందాలి. నేను సంప్రదాయం ఫాలో అయ్యేదాన్ని. మా గురు పరంపర అలా చెప్పారన్నమాట. ఆ మంత్రాలు ఇవ్వమంటే ఐ కెనాట్ డూ ఇట్. బికాస్ దట్స్ వాట్ ఐ ఫాలో మై గురు పరంపర. సో దట్ ఈస్ వై గురూస్ హ్యావ్ టు గివ్. దే హ్యావ్ టు డూ ఎవ్రీ డే ఉపాసన అండ్ ఆల్ దట్. దెన్ దేర్ ఈస్ మోర్ పవర్. మంత్ర మీన్స్ లెటర్స్, అక్షరాలే. అక్షరాలు ఐం, క్లీం, హ్రూం, భాం, ఫట్ అని చెప్పాననుకోండి, ఏమీ ఉపయోగం లేదు.
క్లీం ఔ క్రం ఫట్ అట్లాగే ఉంటాయి వారాహిదేవి మంత్రాలు. అది గురువు ద్వారా నేర్చుకుంటే, వాటిని ఉపాసన చేస్తే వాటి యొక్క ఫలితం మనం చూడగలం. అదనమాట. అది మంత్రం. తర్వాత ఏమిటి? తత్వం. ఈ తత్వం గూడా మళ్ళీ ఇదేంటంటే ఆల్ పర్వేడింగ్ గాడ్. సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వ అనొస్తుంది. అంతటా ఉన్న ఆ పరమాత్మ. ఇది తత్వం. అసలు తత్వం అది. యాక్చువల్ అబ్సల్యూట్ నేచర్. ఎనీ దేవతకి అబ్సల్యూట్ నేచర్ ఇస్ తత్వం. అందుకని లలితా సహస్రనామంలో కూడా నిర్గుణ, నిష్కారణ, నిరాకార అలా వస్తాయి. ఆకారం లేదు, ఫార్మ్ లేదు, నేమ్ లేదు, నేమ్‌లెస్, ఫార్మ్‌లెస్, అట్రిబ్యూట్‌లెస్ అని వస్తుంది. అది మనం వెళ్ళవలసిన తత్వం, చేరుకోవలసిన తత్వం. కానీ మనందరికీ ఆ శక్తి ఉండదు. మనకి వి డోంట్ హ్యావ్ దట్ మెంటల్ కెపాసిటీ. స్టామినా లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారథాన్ రన్నర్స్‌కి స్టామినా బిల్డప్ చేస్తారు. అందుకని మనం ఈ ఆర్డర్ అలా ఇచ్చారు ఋషులు. ఫస్ట్ రూపం, రూపం, యంత్రం, మంత్రం, తత్వం. ఈ రూపంలోనే మనకి బోలెడు కథలు వస్తాయి. లీల, చరిత్ర చక్కగా అన్నీ చెప్తూ ఉంటారు మన పురాణాల్లో. ఇది ఆర్డర్ అన్నమాట. మన గోల్ ఏంటి? తత్వం, అబ్సల్యూట్ నేచర్. దట్స్ వాట్ వి ఆర్. ఈచ్ ఇండివిడ్యువల్, ఆల్ ఆఫ్ us. Who am I? I am that absolute nature. Sat Chit Ananda, that Brahman. But right now I don't know. Brahman in progress. I am sadhaka. So that is why we need support. ఈ 4 చెప్తారు. అందుకని ఇవాళ మనం ఏం చేసుకుందామంటే ఫస్ట్ డే కాబట్టి మన మైండ్ మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి వారాహి దగ్గరికి. అందుకని రూపం గురించి, అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి చెప్పుకుందాము ఇవాళ. రేపు యంత్రం గురించి చెప్పుకుందాము. తర్వాత మళ్ళీ కవచము, అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కవచము, వారాహి కవచం అనేది నేను చెప్తాను. అప్పుడు మీరు చక్కగా మన అందరికీ స్తోత్రనిధి వాటిల్లో కూడా ఉన్నాయి. అది చక్కగా మీరు చూసుకోవచ్చు. మంచి బాగుంటుంది. నామాలు, ముఖ్యమైన 12 నామాలు, తర్వాత అష్టోత్తరంలో ఉన్నది. ఈ రకంగా సమగ్రంగా మీకు వారాహి గ్లోరీ, అంత వైభవం, అంతా సమగ్రంగా చెప్దామని ప్రయత్నం అమ్మవారి యొక్క దయ వలన. సో ఇది మన ఓవరాల్ 4 days యజ్ఞ అండి. వారాహి యజ్ఞ మనం చేసుకుంటున్నది. ఇప్పుడు ముఖ్యంగా వారాహి దేవి అంటే వరాహ స్వరూపము యొక్క స్త్రీ రూపం. స్త్రీ అంటే శక్తి. ఆ శక్తి స్వరూపమే వరాహదేవ యొక్క శక్తి స్వరూపమే వారాహి. స్త్రీమూర్తి, ఫీమేల్ ఫార్మ్ కాబట్టి వారాహి అని అన్నాం. ఇప్పుడు ఈ ముందర ఆవిర్భావం చెప్పే ముందర నేను ఈ ధ్యాన శ్లోకం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ధ్యానం వస్తే మీకు రూపం అన్నాను కదా, ఆ రూపం మొత్తం కళ్ళకి కట్టినట్టుగా మనకి చూపిస్తారు ఈ ధ్యాన శ్లోకం. అందుకని ధ్యాన శ్లోకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దేవతకి మన విష్ణు సహస్రనామం చేసేటప్పుడు ధ్యాన శ్లోకం చేస్తాము. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః. లైక్ దట్ మనం వి డు ధ్యాన శ్లోకం. లలితా సహస్రనామం అయితే చెప్పనే అక్కర్లేదు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం అని చేస్తాము. ధ్యాన శ్లోకంలోనే ఆ వర్ణన ఇచ్చేస్తారన్నమాట మన ధ్యానం చేసుకోవడానికి. అంత ఇంపార్టెంట్. కానీ మన సబ్జెక్ట్ అది కాబట్టి నేను అటు వెళ్ళట్లేదు. మళ్ళీ శివుడికి మళ్ళీ లేదనుకోకుండా శివుడికి కూడా ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమేవ మినిషం రుద్రానువాకాంజపన్ ఝాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. సో ఈ రకంగా శివుడికి. మరి శ్యామలా నవరాత్రులు అనుకున్నాం. మరి ఆవిడది మనం చదువుకున్నాం కాబట్టి శ్యామలా నవరాత్రులు మీ అందరికీ తెలిసిందే. ఇది చక్కగా మ్యూట్ లోనే మీరు చెప్పుకోవచ్చు.
మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఇది ధ్యాన శ్లోకం. చక్కగా 2 చేతులతో వీణ పట్టుకుని ఉన్న మతంగ కన్య, మతంగ మహర్షి యొక్క డాటర్, ఋషిస్ డాటర్, మతంగ మహర్షిస్ డాటర్, అది శ్యామలాదేవి ధ్యాన శ్లోకం. ఈ రకంగా మనం ప్రతి స్తోత్రానికి మన ధ్యాన శ్లోకాలు చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పుడు మన వారాహి ధ్యాన శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఇది ముందరే పారాయణ చేశాను కాబట్టి నేను పారాయణ మళ్ళీ చెయ్యను, అర్థం చెప్పుకుందాము. మనకి సమయం కూడా ముఖ్యం కదా, సమయ పాలనే వారాహిదేవి, అందుకని సమయ పాలన కూడా ముఖ్యం. కోలవదన అంటున్నారు ఫస్టే. వరాహవదనం, వరాహం అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇక్కడే చూస్తున్నారు. మామూలుగా అనుకుంటాము మనము తెలుగులో సామాన్యంగా పంది అంటాము, పంది ముఖము. పంది కాదండి, ఇది శ్రేష్టమైనది. అది బోరు, మామూలుగా మనం చూసేది కాదు. ఇది శ్రేష్టమైన దివ్యమైన వరాహం అన్నమాట. సూకరము అంటారు, లేకపోతే సూకరము. కోల వదన, వదనం అంటే ముఖము, ముఖము వరాహ వదనంట. తర్వాత కుశేషయ నయన, పద్మముల వంటి నేత్రములు. చక్కటి పెద్దటి మీకు విగ్రహాన్ని, పటాన్ని చూపిస్తా ఉండండి. చక్కగా మీరే చూసుకుంటూ ఉండొచ్చు. యాక్చువల్లీ ఐ కెన్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ ఫస్ట్. వరాహ వదనం. ఓకే, you don't need my face. I'm not a cine movie actress, so you don't have to see my face. Wow, So yeah, now we can see very well. yeah, you can see good. Yeah. So then what happened is, see, you can see Varaha Vadanam, that is Kola Vadana. Kusheshaya Nayana, look at how beautiful a mother's eyes. Padmamula vanti kanulu. Kokari Mandita Shikhanda. Kokari means Chandra, the Padmamula again. పద్మములకు అరి మీన్స్ శత్రువు. పద్మముల శత్రువు ఎవరు? చంద్రుడు, మూన్. ఇక్కడ వి డోంట్ సీ చంద్రమా, బట్ ఐఎమ్ షూర్ సమ్వేర్ ఇట్ మస్ట్ బి దేర్. బట్ ఈవెన్ లలితా సహస్రనామం, లలితాదేవి యూ కెన్ సీ చంద్రమా, బట్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ సంథింగ్. బట్ చంద్రమా, మూన్. దెన్ see why it is enemy for this moon means what happens, ఈ పద్మములన్నీ చంద్రుడు రాగానే ముడుచుకుపోతాయి, సూర్యకాంతితో విచ్చుకుంటాయి అండ్ చంద్రకాంతితో ముడుచుకుపోతాయి. అది అందుకని కోకారి మండిత శిఖండ అట. చూడండి లాంగ్వేజ్, సంస్కృతం. ఆ చంద్రుడిని తలలో ధరించిన వారాహి తల్లి రూపం ఇచ్చేస్తున్నారు. యు హ్యావ్ టు సీ. సంతప్త కాంచనాభ, చక్కటి కరగబెట్టిన బంగారు కాంతి, గోల్డెన్ కలర్. కరగబెట్టిన మెల్టెడ్ గోల్డ్ ఎలా ఉంటుంది? మోస్ట్ బ్యూటిఫుల్. యాక్చువల్ గోల్డ్ కంటే మెల్టెడ్ గోల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం, శ్రీ సూక్తం. సంతప్త కాంచనాభ, అటువంటి కాంతి. సంధ్యారుణ కేల సంవృత నితంబ, సంధ్యారుణ మీన్స్ సంధ్యా సమయ కాంతి, రెడ్నెస్, దట్ ఈస్ డిఫరెంట్ రెడ్. సి అటువంటి ఎర్రటి చీర. సి యూ కెన్ సీ దట్ నౌ, ఎర్రటి చీర. దెన్ నౌ హియర్ అష్టభుజ, దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. అష్టభుజ, 8 హ్యాండ్స్, 8 చేతులు. 8 చేతులలో 8 ఆయుధాలు. చూడండి ఇప్పుడు. హల, ముసల, శంఖ, చక్ర, అంకుశ, పాశ, అభయ, వరద, ఇవి అన్నమాట ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలు. 8 చేతులు, అష్టభుజ, 8 ఆయుధాలు. హల అంటే నాగలి, ప్లో అంటారు చూడండి, వి యూస్ ఫర్ డూ ద ఫార్మింగ్. ప్లో అంటారు, నాగలి అంటారు. హలం మన తెలుగులో నాగలి అంటారు. ముసలము, ముసలము అంటే ఒక స్టిక్, పౌండింగ్ స్టిక్. ఇవి 2 మెయిన్ అండి. వారాహి దేవత అంటే మనకి చెప్పడానికి 2, హల, మొసలము. హలము అంటే నాగలి, మొసలము అంటే పౌండింగ్ స్టిక్, రోకలి. నాగలి, రోకలి. అది ఎందుకో చూద్దాము.
అది సరే, ముందర ఈ ఫార్మ్ అయినాక చెప్తాను. లెట్ us ఫినిష్ ద ఫార్మ్. హల మొసలము నాగలి రోకలి వారాహి ప్రత్యేకత. అదే లలితాదేవికి చెరుకుగడ ఉంటుంది. రైట్ అవే మనం చెప్పేయచ్చు. అదే మనకి లక్ష్మీదేవి అనగానే కమలం, పద్మం ఉంటుంది. ఎప్పుడు కూడా చక్కగా పద్మంలో కూర్చుని ఉంటుంది. అసలు అదే మన ఇంట్లో కూడా పెట్టుకోవాలి, ఐశ్వర్యానికి సంకేతం. తర్వాత హలముసలం, ఇంకా శంఖం యూ కెన్ సీ, శంఖం, చక్రం, డిస్కస్, చక్ర యు ఆల్ నో. అంకుశం, అది పాశం అంటే రోపు, పాశము. అభయముద్ర, వరదముద్ర. అభయముద్ర యు ఆల్ నో దట్. ఇలా అభయముద్ర మీ అందరికీ తెలుసు, ప్రతి దేవతకి ఉంటుంది భయం, ఫియర్లెస్నెస్. వరదముద్ర షోయింగ్ ద ఫీట్, అది యు ఆల్ నో దట్. వరదముద్ర మీన్స్ గివర్ ఆఫ్ ఆల్ బోన్స్, కోరికలు తీర్చేది. అంటే అష్టభుజ, 8 చేతుల్లో 8 ఆయుధాలు పట్టుకొని ఉన్న వారాహి తల్లిని మనం వీక్షిస్తున్నాం. ఇప్పుడు చక్కగా చూసుకుంటున్నాము. ఈ ధ్యాన శ్లోకం ద్వారా అర్థం చెప్పుకుంటూ వారాహి మాతని మనం దర్శిస్తున్నాము. స్ఫురిత హస్త, ఆ చేతులలో ఇవన్నీ పెట్టుకుని ఉన్న తల్లి. ఇప్పుడు మరి ఈవిడ స్వరూపం ఏమిటో చూపిస్తున్నారండి. ఇప్పుడు చక్కగా ఇప్పుడు మనం ఈ కింద మనకి ఇది చూసి నేను పక్కన పెడతాను. ఇక్కడ చూడండి, ఆవిడ చక్రం ఉంది, అమ్మవారి యొక్క యంత్రం ఇది. ఇది 5 ఆవరణల యంత్రము. ఇది మన రేపు చెప్పుకున్నాము. ఇది 5 ఆవరణల యంత్రం. ఇది మీకు క్లోజప్ లో చూపిస్తే మీకు తెలుస్తుందని చెప్పాను నేను. లెట్ మీ పుట్ ఇట్ బ్యాక్ 1 సెకండ్, దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ రెస్ట్ ఆఫ్ ద మీనింగ్. ఓకే, నౌ ఇప్పుడు ఆవిడ యొక్క స్వరూపం మనం చూసేసాము. ఇప్పుడు ఆవిడ యొక్క సూక్ష్మం, ఆవిడ యొక్క నేచర్, స్వరూపం ఏమిటో చూద్దాం ధ్యాన శ్లోకం ద్వారా. స్వరూపం కూలం కుశానుకంప. అనుకంప అంటే దయ, కరుణ. అదిగో కరుణ గారు ఉన్నారు. ఆవిడ దయ వల్లే మనం ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం, చక్కగా పోస్ట్ చేసి అన్ని చేసి. ఎవ్రీబడి అగ్రీస్ విత్ మీ ఆన్ దట్. మిగతా అగ్రీ చేసినా చేయకపోయినా ఈ పాయింట్ లో ఏకగ్రీవంగా పోట్లు పడతాయి. అనుకంప అంటే దయ, కరుణ, కంపాషన్. ఎలా ఉందిట? కూలంకషగా ఉందిట. ఈ వర్డ్ మన తెలుగులో వాడతాం, కూలంకష అంటే కూలంకషంగా తెలుసండి అంటాం. అంటే ఏంటి? సంపూర్ణంగా, బాగా తెలుసు, సంపూర్ణంగా, నిండైన, బాగా. దయ ఎట్లా ఉందంటే అలా ఉందిట. ఇది ఇంకా ఇన్నర్ మీనింగ్ ఉంది, అది కూడా చెప్తాను, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది కూలంకుష అంటే అది ఏంటంటే వడ్లుంటాయి చూడండి, ప్యాడీ రైస్ గ్రెయిన్ వితౌట్ హస్కుతో ఉన్నది. అది షార్ప్ గా ఉంటుంది. అవి నీళ్ళల్లోని కోసుకుంటూ వెళ్ళిపోతుంటుందిట. అంటే అది అట్లా ఉందిట. హద్దులు లేని, లిమిట్లెస్ కంపాషన్, హద్దులు లేని దయ. దానికోసం అంత దయని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా చెప్తున్నారు. ఆ హద్దుల్ని కోసుకుంటూ వెళ్ళిపోతుందిట ఆ వరి బీజం. అది అట్లా ఆ దయ, అంత దయ కురిపిస్తుంది మన మీద. కూలంకుషానుకంప, అనుకంప అంటే దయ. తర్వాత కుంకుమ జంబాలిత స్తనాభోగ. స్తనములంటే చెస్ట్, వక్షస్థలం. ఇది మాతృస్వరూపం కాబట్టి ఆ కుంకుమ ఉన్న కుంకుమతో కూడి ఉన్న స్తనములు అంటే మాతృస్వరూపము. మన ముందు నుంచి ఇప్పుడు ఎక్కడ మాతృస్వరూపం అంటే అమ్మవారు అన్నప్రదాయిని. అది వారాహీదేవి యొక్క స్పెషాలిటీ. అందుకనే ఆవిడ నాగలి రోకలి పట్టుకున్నది. ఇప్పుడు మనం మామూలుగా ఫీల్డ్స్ లో ఏం చేస్తామండి? ఫస్ట్ చాలా అంతా కలుపు మొక్కలు తీసేస్తాము పొలాలలో. నాగలితో దున్నుతారు, దున్ని వరి విత్తనాలు వేసి పండిస్తారు. పండించి వాటిని చక్కగా వస్తాయి వరి ధాన్యం. దాన్ని తీసుకొచ్చి రోకలితో దంచేవాళ్ళు పూర్వకాలంలో. అందుకని నాగలి, రోకలి అమ్మవారి యొక్క మన ఆయుధాలు చేతుల్లో పట్టుకుని ఉంటుంది. అందుకని అన్నప్రదాయిని. సో అందుకని అదే చెప్తున్నారు ఇక్కడ. స్తనభోగ, మాతృస్వరూపం. ప్రతి జీవికి అన్నం కావాలి కదండి. అందుకని ఇంకా ముందర అర్థం వస్తుంది, అక్కడ ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం. మరి ఇంత చాలా కరుణ అయిన తల్లి అందరికీ దొరుకుతుందా? అందరూ వినగలరా అంటే కాదుట.
ఏంటంటే ధూర్తానాం అతి దూర. ధూర్తులు అంటే దుష్టులు, వికెడ్ పీపుల్, నెగటివ్ టెండెన్సీ పీపుల్. తర్వాత దుష్ప్రచారం చేసేవాళ్ళు, దుష్ప్రవర్తన ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ నామాలు ఇవన్నీ కూడా అతి దూరంట. అమ్మవారు దుర్లభ, దుర్గమా లలితా సహస్రనామం, దుష్ట దూర లలితా సహస్రనామం వాళ్ళందరికీ దూరంగా ఉంటుంది. ఆవిడ్ని అసలు దగ్గరికి రాలేరు వాళ్ళు అసలు. అందుకని ధూర్తానాం అతి దూర. తర్వాత వార్తా శేషావలగ్న కమనీయ. అవలగ్నం అంటే నడుము. ఇప్పుడు వదనం అయిపోయి చేతిలో ఇచ్చి చక్కగా ఆ నడుము దాకా వచ్చేస్తున్నారు. అక్కడ చక్కగా సన్నటి నడుముతో ఉంటుంది అమ్మవారు. తర్వాత మళ్ళీ చూడండి, ఆర్తాళి శుభదాత్రి. ఆర్తాళి అంటే ఆర్తులు అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు, దుఃఖములో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ కావాలి. అవన్నీ ఎలా పోతాయి? శుభదాత్రి, అందరికీ శుభాన్ని కల్పిస్తుందిట. అమ్మవారి ఆరాధన చేసుకుంటే మాతృస్వరూపం కదండి. తల్లి అంటే తల్లే, మనందరికీ తెలుసు. ఏ బాధ వచ్చినా అమ్మ అంటాం. పురిటి నొప్పులకి అమ్మ అన్నాము, చెయ్యి కోసుకున్నా అమ్మ అంటాము. ఏ నొప్పైనా, స్త్రీ అయినా పురుషుడైనా పిల్లలైనా ఎవరైనా ఏమంటారు? అమ్మ అని అంటారు ముందర. తర్వాత అయ్యకి చెప్పుకుంటారు విపులంగా, అది వేరే సంగతి. అమ్మా అంటాం. అందుకని ఆర్తాళి శుభదాత్రి. అందుకనే లఘువారాహి అని ఉందండి. మనం తర్వాత చెప్పుకుంటాము. శీఘ్రంగా వరాలను ఇచ్చేస్తుందిట. సో ఆర్తాళి శుభదాత్రి, కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు అన్నీ తీర్చేస్తుంది, శుభం చేస్తుంది. అవన్నీ రావని కాదండి, మన స్క్రిప్చర్స్, మన శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. కర్మానుభవం, అకార్డింగ్ టు అవర్ కర్మ we have to face our results. That is principle, siddhantam. Nobody can change it. We have one capacity is do the prayers, do the prarthana, do upasana, listen to satsang. That's all we can do to reduce that effect. అంతే. అట్లా రెడ్యూస్ అయింది మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. తేలిగ్గా వెళ్ళిపోతాయి. అబ్బా దేవుళ్లాగా వచ్చారండి, మమ్మల్ని కాపాడారు అంటాం. ఆ దేవుళ్లాగా దైవం మానుష రూపేణ. దైవం ఇదివరకట్లాగా మనకంత పవిత్రత లేదు. ఇప్పుడు కాలంలో లేదు, లోకంలో లేదు, మనలో లేదు. అందుకని దేవుడు కృష్ణుడు రాముడు రారు. పైగా మనకు అన్ని కష్టాలు కూడా లేవు. మనకి వైఫై వర్క్ చేయకపోతే కష్టం, వాట్సాప్ లో మెసేజ్ లైక్ కొట్టకపోతే కష్టం. శ్యామల గారు ఈ ప్రవచనం మీరు సరిగ్గా లేదు అంటే అది కష్టం. బాగా చెప్పారన్నా సంతోషించాం, ఇది ఎక్కువ బాధపడతాం. అది మనకి కష్టాలు అవి. అందుకని భగవంతుడు రావక్కర్లే, అంతదాకా అవసరం లేదు. కలియుగంలో దైవం మానుష రూపేణ, భగవంతుడే మనుష రూపంలో సహాయం పంపిస్తాడు. మంచి డాక్టర్ దొరకటం, మంచి నేబర్ దొరకటం, మంచి ఫ్రెండ్స్ దొరకటం, మనందరిలాగా సత్సంగ్ పీపుల్ దొరకటం, ఇవేనమాట. అంతే. ఆర్తాళి శుభదాత్రి. ఏదో ఎక్కడి నుంచో దేవుడు కథ చెప్తారు కానీ ఇవాళ కథ జోలికి వెళ్ళద్దు, మనం తర్వాత చూసుకోవచ్చు ఆ కథ. అందుకని అది కాదు ఇక్కడ. అలా రాడు దేవుడు. ఇప్పుడు దైవం మానుష రూపేణ, మనిషి రూపంలోనే పంపిస్తాడు. మంచి మాట చెప్తాడు, ఆ టైంకి కరెక్ట్ సలహా ఇస్తారు, మన ఉన్నతికి ఉపయోగపడేది అది. తర్వాత వార్తాళి భవతు వాంఛితార్థాయ. మళ్ళీ మనకి కోరికలు ఉంటాయి, తప్పదు. మనిషి అన్నాక ఉంటాయి, తప్పదు. అందుకని వార్తాళి, వారాహి యొక్క స్వరూపమే వార్తాళి. ఆవిడ మా కోరికలన్నీ తీర్చుగాక. ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, మనవాళ్ళు కావాలి, ఉద్యోగం కావాలి, ధనం కావాలి, రాజకీయ పదవి కావాలి, దీనితో పాటుగా మోక్షం కూడా కావాలి. అన్ని కోరికలే. సత్సంగం కావాలి, అన్ని కోరికలు. ఆ కోరికలన్నీ కూడా తీర్చే వార్తాళి స్వరూపంగా చెప్తున్నారు. వారాహీదేవియే వార్తాళి ఇంకొక పేరు. ఇప్పుడు వార్తాళి అంటే అర్థం చూసుకుందాం. జీవిక, సృష్టిలో అందరికీ ఆ జీవత్వాన్ని అన్నప్రదాయిని జీవిక. అదే వార్తాహి, అదే వారాహి. అది ఇచ్చే తల్లి. పైగా మనలో ఉండే ఆ లైఫ్ ఫోర్స్ ఎవరి ద్వారా జరుగుతోంది? వారాహి మాత. అది అందుకని ఇది అన్నమాట. ఇది మొత్తం మనం చెప్పుకున్న వారాహీదేవి ధ్యాన శ్లోకం. మొత్తం రూపం ఇచ్చేశారు, తర్వాత అష్టభుజగా చూపించారు,
తర్వాత ఆవిడ యొక్క స్వరూపం చెప్పారు మనకి చక్కగా దయ అని. తర్వాత అందరినీ కనిపెట్టుకుని ఉండే తల్లి అని, కష్టాలని దూరం చేసేస్తుంది, అన్నీ చేస్తుందని చెప్పారు. తర్వాత కోరికలన్నీ తీసేస్తుంది. కోరికలన్నీ తీరుస్తుంది. తీసేస్తుందంటే మళ్ళీ మనం భయపడతాం. అందుకని తీరుస్తుంది అని చక్కగా మనకి ధ్యాన శ్లోకంలో వారాహీదేవి గురించి చెప్పారు. ఇది విపులంగా చెప్పుకున్నాము. తద్దూరే తద్వంతికే ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్తుంది. ఎందుకు ఈ దుష్ట దూర వాళ్ళకి దూరంగా ఉంటుంది. తద్దూరే తద్వంతికే దూరం అన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాము. తర్వాత ఎప్పుడు ఆరాధన చేసుకోవాలో చెప్పుకున్నాము. తర్వాత గుప్త నవరాత్రులు అంటే ఎందుకంటారో చెప్పుకున్నాము. తర్వాత ఎన్ని రకాలుగా పూజ చేసుకోవచ్చో, ఉపాసన చేసుకోవచ్చో చెప్పుకున్నాము. అండర్లైన్ ప్రిన్సిపల్ భక్తి. అది ఎలాగో ఉంటుంది. మనందరికీ ఉంది కాబట్టే మనం వచ్చాము, వింటున్నాము. సో అందుకని అది అండర్లైన్ ప్రిన్సిపల్, సిద్ధాంతం. సో ఈ రకంగా ఇది మొత్తం అయిపోయింది. తర్వాత ఆషాఢ మాసం చూడండి, శూన్యమాసం అంటారు. ఈ శూన్యమాసంలో మనము ఏమి గృహప్రవేశాలు గాని, మంచి మంచి పెళ్ళిళ్ళు గాని, లేకపోతే రకరకాల పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమీ ఉండవు ఈ ఆషాఢ మాసం, శూన్యమాసం. అందుకని మనకేమిటంటే ఒక రకంగా ఇంట్లోనే కూర్చుంటాం మనం. పెద్ద ఏముంటేనే కదా మనకి అన్ని ఫంక్షన్లు ఉంటే, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఉంటే చక్కగా చీరలు కట్టుకుంటాము, నగలు వేసుకుంటాము, తయారవుతాం. ఇప్పుడు ఇవాళ వారాహి యజ్ఞం కాబట్టి మనందరం చక్కగా తయారయ్యాము. అందుకని అలా తయారవుతాం. ఆషాఢ మాసంలో శూన్యమాసం కాబట్టి ఇవేవి ఉండవు. అందుకని ఏకాంతంగా ఉంటాం. ఆ ఏకాంతంలో మనసు మనందరికీ తెలుసు. ఒక్కళ్ళమే ఉంటే ఎటో వెళ్ళిపోతుంది మనసు. పాస్ట్, ఫ్యూచరు తలుచుకుంటూ గాభరా పడతాము, వర్రీ అవుతాం. ఇది మనందరి ఎక్స్‌పీరియన్స్. అందుకని ఈ ఆషాఢ మాసంలో ఈ నవరాత్రులని పెట్టారు. అందుకని ఈ నవరాత్రులు ఏకాంతంగా, ఏకాగ్రంగా చేసుకోవాలట. ఆర్భాటాలు, హంగులు అవసరం లేదండి. ఆల్రెడీ మనం చూసేస్తున్నాం టీవీలలో హంగులు, ఆర్భాటాలు వచ్చినాయి. అది మన జీవ లక్షణం అంతే. మనకి గుంపులు అవసరం. సో దట్ ఈస్ ఓకే. బట్ శాస్త్రం చెప్తున్నది ఏకాగ్రంగా, ఏకాంతంగా చేసుకోండి అని. అందుకని గుప్త నవరాత్రులు అన్నారు. ఏకాంతం అంటే సాలిట్యూడ్. ఒక్కళ్ళనే చక్కగా చేసుకోవాలి. మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. అదనమాట. ఏకాగ్రము, ఏకాంతము. తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకంటే ఇక్కడ మనకింకా పుస్తకాలు గూడా ఎక్కువ పాపులర్‌లో లేవు. పుస్తకాలు గూడా ఇలా ఉన్నవి. శాస్త్రములు చూసుకొని మీ అందరూ ఇంట్రెస్టింగ్‌గా వస్తున్నారని నేను గూడా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చెప్తున్నాననమాట. అందుకని చూస్తున్నాను ఏమన్నా మిస్ అయ్యానా నెక్స్ట్ వెళ్ళడానికి. మిస్ అయితే అయ్యో అనిపిస్తుంది తర్వాత నాకు. అందుకని. సో ఈ రకంగా ఇప్పుడు తర్వాత అమ్మవారి ఉపాసనలో మనం చెప్పుకుంటాం. కొన్ని లలితా సహస్రనామంలో గూడా కొన్ని నామాలున్నాయి. వారుణి మదవిహ్వల, కాదంబరి, మదఘూర్ణిత రక్తాక్షి, మదపాటల గండభూహు అని. మదము అంటే అవన్నీ ఏం చెప్పారంటే, అంటే ఇవన్నీ వక్రీకరించారు. అంటే వాళ్ళకి తగ్గట్టుగా చెప్పుకున్నారు. ఏమిటంటే అవన్నీ గూడా మద్యపానం చేస్తున్నది అమ్మవారని. కానీ అట్లా కాదిది. అదంతా తామసికం. తామసికం కాదిక్కడ, సాత్వికమే. అవన్నీ ఆనంద పారవస్యంతో, బ్రహ్మానంద పారవస్యంతో అలా వచ్చిందనమాట. వారాహి మాతకు కూడా అలాగే జరిగింది. అందుకని బలి ప్రదానము ఇలన్నీ ఇస్తూ ఉంటారు. అది తర్వాత కూడా మనకొస్తుంది. అప్పుడు కూడా చెప్పుకోవచ్చు. ఈ బలి అంటే అహంకార సమర్పణ. బలి అంటే మామూలుగా అందరూ ఏం చేస్తారు తామసిక పూజలలో ఇవి అంటే జంతువుల బలిస్తారు. అదంతా తామసికము. అది మనం ఆ జోలికి వెళ్ళకూడదు. సాత్విక పూజలే చేసుకోవాలి. అమ్మవారి ఆరాధనలో అందుకని ఇవన్నీ చాలా మటుకు మన వాళ్ళు గుప్తంగా పెట్టేశారు. ఆ సాత్విక పూజలు ముఖ్యమనమాట. అందుకని కూడా గుప్తంగా లలితా సహస్రనామాన్ని కూడా చాలా ఏళ్ళు గుప్తంగానే ఉన్నాయి. గత 30 ఏళ్ల నుంచే పాపులర్ అయింది. అమ్మవారి ఆరాధన అంతా అంతే. ఎక్కడో మహానుభావులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. శృంగేరి శారదా పీఠంలో అలా జరిగేవి. సో ఈ రకంగా మనం అది కూడా ముఖ్యమైన విషయం. అందుకని చెప్తున్నాను. ఇది ఇప్పుడు తామసికం కాకుండా చూసుకోవాలి. ఇది జరిగింది యాక్చువల్లీ ఒక కథ కూడా ఉంది. ఆ కథ కూడా మీకు ఇవాళ చెప్తానండి. ఇదేంటంటే పూర్వపు రోజుల్లో
అమ్మవారి ఉపాసన తామసికంగా చేసేవాళ్ళు. ఎందుకంటే అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి. రాజులందరూ కూడా యుద్ధంలో గెలవాలి, శత్రు సంహారం జరగాలి. వారాహీదేవి శత్రు సంహారిణి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదో కోపం వచ్చేసి వాళ్ళతో ప్రయోగం చేయాలంటే అసలు చెయ్యకూడదది. వాళ్ళు ఇదైపోవాలి అని. మనం అసలు ఆ మాట కూడా మనం మాట్లాడకూడదు. సాత్విక పూజే చేసుకోవాలి. కానీ తామసికలు మనం చెప్పినా అర్థం కాదు. అప్పుడు రాజులు కూడా శత్రు సంహారం కోసం రాజ్యం గెలవాలని చేసేవాళ్ళుట. ఇది మనకి ఏమైందంటే మధుర మీనాక్షి కథ. ఇది కథ కాదు, నిజంగా జరిగిందే. పాండ్యరాజులు పరిపాలించేవాళ్ళండి మీనాక్షి మధురలో. అప్పుడు ఈ మీనాక్షి అమ్మవారిని వాళ్ళు ఒక ఆడపడుచుగా చూసుకునేవాళ్ళు. చక్కగా అమ్మవారికి ఏ శుభకార్యం వచ్చినా పట్టు చీరలు, పసుపు కుంకుమలు సమర్పించటం ఆడపడుచు మనం దర్శించుకుంటున్నామని వాళ్ళ ఇంటి ఓన్ డాటర్ లాగా చూసుకునేవాళ్ళు. అయితే ఏమైంది, రాజులంతా కాలక్రమేణా పాండ్యరాజులు చాలా రోజులు పరిపాలించారు. ముందర సాత్వికంగా ఉండేది. చాలా రోజుల తర్వాత ధర్మం తగ్గిపోయి ఇలా శత్రు సంహారం జరగాలని తామసిక పూజలు చేసేవాళ్ళు. బలిదానాలివ్వటము, జంతువులు దానాలివ్వటము, అన్ని తామసిక శక్తిని ప్రేరేపించారు, అమ్మవారిలో ఉన్న తామసిక శక్తిని. దాంతో అమ్మవారి స్వరూపం కూడా మూర్తి అలాగే ఉంది. స్వరూపంగా మారిపోయి ఆవిడేం చేసేవాళ్ళంటే రాత్రిపూట ఊరిలోకి వెళ్ళి నరభక్షం చేసేవాళ్ళు. ఎందుకంటే తామస ప్రవృత్తి ఇంక్రీజ్ అయిపోయింది. సాత్విక ప్రవృత్తి ఉన్నవాడికే మనం ఏమైనా చెప్పగలం. అది జరిగింది. దాంతో అప్పుడు ఏమైంది అంటే శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు. సుమారు ఒక 800 ఏడి ఆ సంవత్సరంలో, అంటే 1200 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చేశారు, ఇది అమ్మవారి ఆరాధన ఇది సరిగ్గా కాదు. అందుకని అమ్మవారి ఆలయాలకు వెళ్ళి చక్కగా తామసికం నుంచి సాత్వికం చేశారు. ఇది మధుర మీనాక్షి ఆలయంలోది చాలా ప్రసిద్ధి చెందింది. అందుకని ఇది ఒకటి చెప్తాను. కానీ అన్ని ఆలయాల్లో చేశారు ఆయన. ఆయన ఏం చేశారు, వెళ్ళారు పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి, నేను అప్పుడు సరే శంకరాచార్యుల వారు గొప్ప మహర్షి, మేధావి, జ్ఞానవంతుడు, గురువు కాబట్టి రాజు కూడా సాదరంగా ఆహ్వానిస్తాడు. చక్కగా చెప్తే మీరు మా ఆతిథ్య స్వీకరించాలి, మా ఇంట్లో ఉండండి అని అంటారు. అప్పుడు శంకరాచార్యులు అంటారు, నేను గృహస్థుల ఇళ్లలో ఉండకూడదు, అందులో రాజుల ఇళ్లలో అసలు ఉండకూడదు, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పి నేను దేవాలయంలో ఉంటాను అంటారు. ఒక్కసారి ఆ రాజు ఉలిక్కిపడి, వద్దు స్వామి వద్దు, మీరు శంకర అవతారం, మీరు సాక్షాత్తు అపర శంకరులాగా ఉన్నారు, మీరు దేవాలయంలో మటుకు ఉండకూడదంటే, ఎందుకంటే ఈ కథంతా చెప్తారు ఆయన. అయితే నేను తప్పకుండా దేవాలయంలోనే ఉండాలి, నేను తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాలి అని ఆ దేవాలయంలో వెళ్ళిపోయి అక్కడ ఉంటారనమాట రాత్రికి. ఈ పాండ్యరాజు నానా నెర్వస్ అవుతాడు, వర్రి అవుతాడు ఇక్కడ రాజగృహంలో. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇంకా అమ్మవారు ఏం చేస్తారు, అప్పుడే అర్చామూర్తి నుంచి బయటికి వస్తారు. అమ్మవారు వచ్చి రాత్రిపూట అవుతుంది, బయటికి వెళ్ళడానికి వస్తారనమాట. ఇంకా అడుగు వేస్తారు. అప్పుడు అమ్మవారు దర్శించుకుంటారు శంకరుని. ఎవరబ్బా ఇతను, శంకరులాగా ఉన్నాడు, శంకర అవతారం కదండి శంకరాచార్యుడు అని అనుకుంటారు. అప్పుడు మీనాక్షి సోమసుందరుడు ఇంకా చూస్తాడు, శంకరుడు వంక అమ్మవారు. ఆయన ఉలుపు పలుపు లేకుండా ఆ లింగంలో అలాగే ఉంటాడు, ఆయన రూపంలో చూస్తూ ఉంటాడు అంతే ఆయన. అయితే అమ్మవారు, ఆయన ఎవరు నువ్వు అంటుంది. ఆవిడ చెప్తే శంకరాచార్యుల వారు అంటారు, అమ్మా నేను నీ యొక్క భక్తుడినమ్మా, నీ పుత్రుణ్ణి అంటారు. నాయనా నేను ఇప్పుడు అసలు నేను వెళ్ళాలి, ఊరిలోకి వెళ్ళాలి, నేను బలి చెయ్యాలి, నన్ను తప్పుకో, నువ్వు నా ఎదురుకుండా ఉంటే నువ్వు తీక్షణంగా తట్టుకోలేవంటే, లేదమ్మా నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఆయన అక్కడే కూర్చుంటారు. అంటే ఇప్పుడు ఈవిడిని బయటికి పంపించకుండా ఒక పాచిక వెయ్యాలి, ఒక ప్లాన్. అప్పుడు ఆయన అంటారు, అమ్మా నీకు చాలా పాచికలు, అంటే ఇలా ఇదేంటి మన పాచికలు అంటే ఒక గేమ్, మనకి ఆడుకునే అష్టాచెమ్మాలాగా అది ఒక గేమ్ అనమాట. ఐ లైక్ టు ప్లే దిస్ గేమ్ అంటారు. అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి సరే ఆడదాం ఉంటుంది. ఆయన ఏం చేస్తారు, చక్కగా శ్రీచక్ర రూపంలో ఆ పాచికలని అంతా ఆ గేమ్ ని బోర్డుని తయారు చేస్తారు. చేసి
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గేమ్ డైస్ వేస్తారు కదా! ఆ పుష్పాలు వాటిలతో కుంకుమ అవన్నీ అక్కడ ఉన్న నైవేద్యంతోనే పాన్స్ అన్నమాట వాళ్ళకి. అన్నీ డైస్ వేస్తారు. వేస్తే అది ఇందులో ఉన్న రహస్యం, అసలు రహస్యం ఇక్కడుంది. వేస్తూ ఉంటే ఇద్దరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. వేస్తూ ఉంటే, ఆ వేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, సాత్విక బీజాలను ఆ శ్రీచక్రంలో పెడతారు. తామసికంవి అన్నీ పోయేటట్టుగా ఆ పూజ చేసుకుంటూ మనసులో సాత్వికంగా అన్ని బీజాక్షరాలతో ఆ శ్రీచక్ర నిర్మాణం చేస్తారు. చేసేసి ఆ సాత్విక పూజ చేస్తారు. చివరికి అమ్మవారి తెల్లవారుజామవుతుంది. రాత్రంతా జరుగుతుంది ఈ గేము. ఇంకా నగారా మోగిస్తారు ఊర్లో. అమ్మవారేమో అలాగే కూర్చునుంటుంది. తెల్లవారేసరికి ఆవిడకి సాత్వికం వచ్చేసింది. ఇప్పుడు పైగా శంకరాచార్యుల వారు గూడా సాత్విక పూజ చేశారు. దాంతో ఏమైంది మొత్తం సాత్వికం అయిపోయింది. అక్కడ రాజు కంగారు పడుతూ ఇంక తెల్లవారుజాము 4:00కల్లా అందరూ మందిగామంతో అందరితో వచ్చేస్తాడు సైన్యంతో గుడికి. అబ్బో! శంకరాచార్యుల వారికి ఏమైపోయిందో నాకు నానా పాపం చుట్టుకుంటుంది. ఈ పాపాన్ని ఎవరు ఛేదించలేరు. జన్మ జన్మలకి తప్పదు. నా వంశం ఇదైపోతుందనుకుంటూ కంగారుగా వస్తాడనమాట. ఈ రాజు వచ్చి చూసేసరికి అమ్మవారు సాత్వికంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ తల్లి. మధుర మీనాక్షి తల్లి. శంకరాచార్యుల వారు చక్కగా కూర్చునుంటారు. ఎదురుగుండా శ్రీచక్రం. అప్పుడింకా ఆ శ్రీచక్రాన్ని ఏం చేస్తారంటే ఇంక భూస్థాపితం చేసేస్తారు ఆ రాజు. విశ్వకర్మ అన్ని మంత్రోచ్చారణతో ఆ శ్రీచక్రం మనకుండదు. శంకరాచార్యుల వారు చేసింది. అక్కడ ఉంటుందనమాట. మంత్రపూరితమైనది, శ్రేష్టమైనది. అది మనం చూసే ఎ ఉండదు. కానీ శ్రీచక్రం ఉన్నా మనం అది చూడలేము. సో, అందుకని ఈ రకంగా అమ్మవారిని సాత్వికంగా చేసేశారు. అన్ని దేవాలయాల్లో అదే జరిగింది. ఈవెన్ వారాహి కాశీలో గూడా అంతే అయింది. ఇక్కడ మిగతా అమ్మవారి ఆలయాల్లో. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. అందుకనే గుప్తం ఇది. ముఖ్యంగా వారాహిదేవిది. సో, ఇక్కడ మనకి ఇది గూడా చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఆవిర్భావం చెప్పుకుందాము. ఇది గూడా చాలా ముఖ్యం. ఆవిర్భావం ఏమిటంటే రకరకాల పురాణాలలో రకరకాల సమయాల్లో అమ్మవారు ఆవిర్భావం జరిగింది అని చెప్తున్నారు. వారాహి మాత యొక్క ఆవిర్భావం. ముఖ్యంగా ఇవాళ మనం 2 చెప్పుకుందాము. అవేంటంటే మనందరికీ తెలిసిందే. భాగవతములో వచ్చే దశావతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇలా దశావతారాలున్నాయి. అందులో 3వది వరాహ అవతారము మనందరికీ తెలుసది. ఆ వరాహ స్వామి యొక్క స్త్రీ రూపమే వారాహి. అది వరాహ అవతారం అసలు ఇవన్నీ ఎందుకంటే భాగవతంలో వచ్చేది. ఇక్కడ వైకుంఠ లోకంలో క్లుప్తంగా చెప్తాను. వైకుంఠ లోకంలో విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులు. ఆ జయ విజయులు వాళ్ళల్లో అహంకారం ప్రవేశిస్తుంది. మేము చాలా గొప్ప విష్ణుమూర్తి దగ్గరున్నాము. మిగతా వాళ్ళందరూ ఎక్కడో ఎక్కడో ఉన్నారు అని. మునులు, ఋషులు అందరూ వస్తూ ఉంటే విష్ణుమూర్తి దర్శనానికి అడ్డు పెడతారు. ఒకసారి సనందన సనత్కుమార సనత్సుజాతలు వస్తే వాళ్ళకి అడ్డు పెడితే వాళ్ళు మహానుభావులు. వాళ్ళు వాళ్ళు చూస్తారన్నమాట. వీళ్ళకి అహంకారం వచ్చింది. అహంకారాన్ని తీసేయాలి. ఇది మంచిది కాదు. వీళ్ళు విష్ణు పాద సేవకులు అని చెప్పి అప్పుడు శాపం పెడతారు. మీకు 3 జన్మలు భగవంతుడి యొక్క విష్ణు విరోధిగా ఒక శాపం. లేకపోతే 7 జన్మలు భగవద్భక్తితో ఉండేటట్టు అని. అప్పుడు వాళ్ళ ఋషుల యొక్క పాదాల మీద పడి, అమ్మో! మేము మా భగవానుడికి 7 జన్మలు మేము దూరంగా ఉండలేము. మాకు భక్తి లేకపోయినా పర్వాలేదు. రాక్షస జన్మ వచ్చినా పర్వాలేదు. 3 జన్మల్లోనే ఉంటే చాలు. మేము మా వైకుంఠ లోకానికి, మా విష్ణుమూర్తి సాన్నిధ్యానికి వచ్చేయాలి అని చెప్పి, మాకు 3 జన్మలు రాక్షస జన్మ వచ్చినా పర్వాలేదు అంటారు. తథాస్తు అంటారు. అవే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణులు, తర్వాత శిశుపాల, దంతవక్త్రులు. ఇది మనందరికీ తెలిసిన కథ. ఇక్కడ అసలు మనకెక్కువ తెలియనిది వామకేశ్వర తంత్రంలో చెప్పే కథ ఇది. ఇదేమిటంటే హిరణ్యాక్షుడు మామూలుగా మనం ఇది ముందర ఫస్ట్ ఏం చేశాడు? వారాహి దేవినే పూజించాడు. అమ్మవారి ఉపాసన చేశాడు ఫస్ట్. ఎందుకు? వరం శ్రేష్టం అహం తీతి వరాహః. ఈ శ్రేష్టమైన చాలా తేలికగా వరాలిస్తుంది. అందుకని మనం వారాహి స్వరూపంతో మనం అమ్మవారిని పూజిద్దాము అని ఫస్ట్ వారాహి అమ్మవారిని పూజిస్తాడు. అమ్మవారు ప్రత్యక్షమైపోతుంది.
అమ్మవారు చక్కగా తల్లి గదండీ! ఎంతైనా తల్లే. ఎవరికైనా తల్లే. ఆ రాక్షసులకి తల్లే, దేవతలకి తల్లే, మనుషులమైన మనకి తల్లియే. ఆవిడకేం డిస్టింక్షన్ లేదు. వీళ్ళు అలా ఆలోచన ప్రవృత్తి చేసుకున్నారంతే. అయితే అప్పుడు ప్రత్యక్షం అవ్వగానే కోరుతాడు. ఏముంది? ఫస్ట్ వాడు కోరేది మరణం ఉండగూడదు. ఏ రాక్షసుడైనా. అది ఎవ్వరు ఇవ్వలేరు. ఏ దేవత ఇవ్వలేదు. నాయనా అది చెల్లదు అంటుంది. ఓకే. అయితే ఇంకా తగ్గుతారు. అప్పుడేమిటి? అయితే కోరుతాడు చూడండి. నువ్వు నన్ను తప్ప నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపకూడదు. నువ్వు తప్ప నన్ను ఎవరు సంహరించరాదు. నువ్వే నన్ను సంహరించాలి అంటాడు వారాహి మాతతో. అమ్మ తథాస్తు అంటుంది. అమ్మవారిని చంపమనేశాడు. మిగతా ఎవ్వరూ చంపకూడదన్నాడు. తర్వాత చూడండి రాక్షసులు ఎంత ట్రిక్కీ ఇక్కడ రెండవది. నువ్వు కూడా చంపకూడదు అన్నాడు గదా! అంటే ఈ అవతారంతో ఇప్పుడు ఉన్న ఈ రూపంతో నాకు కనిపిస్తున్నావే, ఆ రూపంతో నువ్వు చంపకూడదు. అంటే వారాహి మాత చంపకూడదిప్పుడు. వధించకూడదు. ఈ రూపంతో చంపకూడదు. అమ్మ తథాస్తు అనేసింది. వాడేమనుకున్నాడు, ఇంకా ఈవిడ తెలీదు గదా! అమ్మవారు అనేక రూపిణి. అనేక రూపాలున్నాయి ఆవిడకి. వాడు మూర్ఖుడు. ఇంకా వేరే రూపం ఏమొస్తుందిలే, ఈ రూపంతో ఎలాగూ వధించలేదు. తర్వాత నిన్ను నువ్వు తప్ప ఎవరు చంపకూడదన్నాను. అయిపోయింది గ్రాంటెడ్ అనుకున్నాడు. హ్యాపీగా అందరిని హింసించటం మొదలెట్టాడు. అదే గదా వాడు చేసేది. అమ్మవారికి సర్వజ్ఞురాలు. ఆవిడ ఏం చేసింది తర్వాత ఈ కోరిక తీర్చాలి. అందుకని వరాహ రూపం దాల్చింది. వారాహియే వరాహ రూపం దాల్చింది. ఆ వరాహ రూపం దాల్చి వాడు ఏంటి లోభగుణం దాచేయటం అన్నీ. లోభం అంటే దాచేయటం. ఎవ్రీథింగ్ హోల్డింగ్ అండ్ హైడింగ్. అందుకని భూమిని దాచేస్తాడు. భూమి ఎవ్రీబడీ నోస్ భూమి అంటే అర్త్. అప్పుడు భూమిని దాచాలంటే వరాహ రూపం దాల్చాలి. ఎందుకంటే భూమికి గంధం లక్షణం. గంధం అంటే వాసన. వాసన చూసేదెవరు? వరాహం. వారాహం వాసన చూస్తుంది. అందుకని ఆ వరాహ రూపం ఎత్తుకుని 2 కోరలు ఇలా ఉంటాయి ముందరికి తెల్లటి కోరలతో. ఎత్తుకొని చక్కగా ఆ కోరలతో ఆ భూమిని వాసన చూసి ఎక్కడ ఉందో తెలీదు. అది తీసి ఆ భూమిని బయటికి ఉద్ధరిస్తాడనమాట. కోరల మీద వరాహస్వామి. అదే వారాహి. ఆది వరాహం అంటారు. సో, అందుకని భూమిని ఉద్ధరించాడు వారాహి. అందుకనే భూ సంబంధమైనవి ఏవైనా తగాదాలు, కబ్జాలు ఏవైనా ఉంటే అన్నీ తొలగిపోతాయి. వారాహి దేవిని ప్రార్థిస్తే. భూమిని ఎక్వైర్ చేసుకుంటాము. అసలే ల్యాండ్ ఈస్ వెరీ హై నౌ ప్రైస్. సో, అందుకని అది గూడా ఉంది వారాహి దేవికి చమత్కారంగా. అది ఈ రకంగా మనం వరాహ స్వరూపం గురించి లలితా సహస్రనామంలో గూడా చెప్పుకున్నాం. 3వ శ్లోకం. మీ అందరికీ తెలిసిందే. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ దంష్ట్రామురరిపువరాహస్య భవతి. ఆ దంష్ట్రలు అక్కడ వరాహస్య భవతి. వరాహ అవతారాన్ని మనకు అక్కడ కూడా గుర్తు చేశారు శంకరాచార్యుల వారు. సౌందర్య లహరిలో 3వ శ్లోకం. ఆ భూమిని ఉద్ధరించినట్టే మనని కూడా ఉద్ధరిస్తుంది ఆ తల్లి. ఈ జన్మ మృత్యు సంసార చక్రం నుంచి ఉద్ధరిస్తుందన్నమాట. శ్రీకృష్ణుడు కూడా అదే ప్రామిస్. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అంటాడు. ఈ పుట్టటము చావటము ఈ మృత్యు సంసారం ఇది. ఈ సంసార సాగరం నుంచి లేవనెత్తుతాను. అదే వరాహ అవతారం యొక్క పరమార్థం. వారాహీదేవి యొక్క పరమ పురుషార్థం, పరమార్థం అదనమాట. అందుకని ఈ అవిద్యను కూడా తీసేస్తుంది ఆ తల్లి. ఇచ్చి జ్ఞానప్రదాయిని, అన్నప్రదాయిని, తర్వాత మృత్యు సంసార సాగరం నుంచి తీసేస్తుంది. మోక్షప్రదాయిని అన్నీ చేస్తుంది. అందుకనే హలము మొసలము అన్నప్రదాయినికి, తర్వాత పాశము అంకుశం ద్వారా మన ఈ కర్మ లంపటం అవన్నీ తీసేసి, తర్వాత మోక్షప్రదాయిని ఈ కోరల మీద మనని ఎత్తేసేసి ఈ లేపుతుందన్నమాట ఈ సంసార సాగరాన్నించి. అందుకనే హల మొసలము ఈ ఆయుధాలు వారాహీదేవి యొక్క సంకేతం. ఇది మొట్టమొదటి అవతారం వరాహ దేవి అవతారం. ఇప్పుడండి చక్కగా ఈ దేవతలు ఈ వరాహమూర్తినే దేవతలని వారాహి రూపంగా దర్శించుకుని స్తుతి చేశారట. దేవతల స్తుతి వారాహి స్వరూపంగా చాలా బాగుంటుంది. చాలా చిన్నది. ఈ స్తుతి చదివి వినిపిస్తాను మీకు. ధ్యాయేత్ దేవీం ఘనశ్యామాం
త్రినేత్రాం ఉన్నతస్థనీం కోలాస్యాం చంద్రపాలాం చ దంష్ట్రోద్ధృత వసుంధరాం. దంష్ట్రోద్ధృత వసుంధరాం, దంష్ట్ర అంటే కోరలు, ఆ కోరల మీద ఈ భూమిని నించింది. వసుంధర అంటే భూమి. ఆ వసుంధర, వసు అంటే సంపదలు, సంపదలన్నీ ఉన్నాయిటండి భూమిలో. మనమే తవ్వి 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 తీసుకుని మనం వృధా చేసుకుని వేస్ట్ చేస్తున్నాం. భూ సంపదలని కలుషితం చేస్తున్నాం. అది వసుంధర. అందుకని దంష్ట్రోద్ధృత వసుంధర. ఖడ్గాం కుశౌ దక్షిణయోర్ వామయో అశ్వారూఢ వారాహి. నానాలంకార భూషితాం, అనేక ఆభరణాలు ధరించి ఉందిట ఆ వారాహి తల్లి. గుర్రము మీద ఉందిట అశ్వారూఢ. ఇక్కడ ఎన్నో వాహనాలు, అవన్నీ చూస్తాం మనం రేపటి నుంచి. తర్వాత ఖడ్గము అంకుశము కుడి చేత్తో ఎడమ చేత్తో. తర్వాత వరాహ వదనము కోలాస్యాం, చంద్రరేఖ ధరించి ఉంది, 3 కనులు. తర్వాత ఉన్నత స్థనీం, వారాహి దేవత కదా. ఘనశ్యామాం, ఇక్కడ తెల్లటి వారాహి కాకుండా ఘన శ్యామాం, నీలపు వారాహి, అది చూపిస్తున్నారు. అలా దర్శించారట దేవతలందరూ కూడా. ఇది ఎవరు, మన హిరణ్యాక్ష వధ అయినప్పుడు ఘనశ్యామాం, నీలమేఘ శ్యామల రూపం అలా ఉందిట, డార్క్ క్లౌడ్ లాగా. అటువంటి దేవిని మేము స్మరిస్తున్నాం తల్లి, ధ్యానిస్తున్నాం అని దేవతల స్తుతి చేశారు. ఇది మనకి మెయిన్ గా మనకి వరాహ స్వరూపంగా ఇది మనందరికీ తెలిసిన కథ కాబట్టి చక్కగా చెప్పుకున్నాము, క్లుప్తంగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, ఓకే, ఇవాళ మొదలు పెడతాను, మనం రేపు కంక్లూడ్ చేసుకుందాం, సస్పెన్స్ లో పెడదాం. ఇదేమిటంటే ఇంకా కొంచెం డీటెయిల్ గా రేపు చెప్పుకోవచ్చు. బ్రహ్మాండ పురాణం ప్రకారము లలితోపాఖ్యానంలో వస్తుంది ఇది. ఇది హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తాడు. హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి యొక్క గురుస్వరూపం. దక్షిణామూర్తి స్వరూపం ఎలాగైతే శివుడి యొక్క గురుస్వరూపము ఇప్పుడు మనందరం నేర్చుకుంటున్నాం దక్షిణామూర్తి స్తోత్రం. మీ అందరూ ఎక్స్పర్ట్, ఐఫోన్ ప్రో లాగా ఐఫోన్ దక్షిణామూర్తి ఎక్స్పర్ట్స్ అయిపోయారు స్తోత్ర పారాయణలో. సో అట్లాగే ఈ హయగ్రీవుడు విష్ణుమూర్తి యొక్క గురుస్వరూపం అన్నమాట. ఆ హయగ్రీవుడు అగస్త్య మహర్షికి బోధిస్తాడు. అందుకని హయగ్రీవుడికి కూడా ఒక శ్లోకం ఉంటుంది గురుస్వరూపంగా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని. అది ఆధారం సర్వ విద్యానం, అన్ని విద్యలకి కొలువుట ఆయన హయగ్రీవ స్వరూపం. తర్వాత నిర్మలంగా ఉంటాట, తెల్లగా స్ఫటికాకృతి. జ్ఞానానందమయం, జ్ఞానము ఆనందము ఇస్తాట ఆ దేవుడు. ఎవరు? హయగ్రీవ స్వామి. హయగ్రీవము అంటే, హయము అంటే గుర్రం అన్నమాట. ఇది కూడా ఒక కథ ఉంది కానీ ఇప్పుడు ఆ కథ జోలికి పోవద్దు, మన లలితా సహస్రనామం అప్పుడు చెప్పుకున్నాం. అందుకని మనకి గుర్రపు రూపంలో ఉన్న స్వామి అన్నమాట. విష్ణు స్వరూపమే గురు స్వరూపంగా కొలుచుకుంటారు. ఇది హయగ్రీవుడు అగస్త్య మహర్షికి బోధిస్తాడనమాట. ఇదంతా కూడా మనం రేపు చెప్పుకుందాం. చక్కగా ఏమిటి మీకందరికీ బాగా తెలిసిన నామాలతో ఆ వారాహి స్వరూపాన్ని దర్శించుకుందాం. రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా చెప్పుకున్నది నేను ఊరికినే మీకు జస్ట్ చెప్తాను ఒక నట్షెల్ ఫార్ములో. దట్ వే మనం ఎక్కడో విన్నవి, మొదట విన్నవి చివరిలో మర్చిపోతాం. ఇది మన మానవుల యొక్క సహజ లక్షణం. అందులో మీరు శ్రద్ధాళువులు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి. వారాహి దేవికి అమ్మవారి యొక్క ఆరాధనలో 4 నవరాత్రులు ఉన్నాయి. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, తర్వాత మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు, తర్వాత మనకి ఇప్పుడు ఉన్న ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు. ముఖ్యంగా మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు. అక్కడ లలితా నవరాత్రులు అని అమ్మవారిని అనేక రూపాలుగా మనం అలంకరిస్తారు దేవాలయాల్లో, మనం దర్శించుకుంటాము. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే అమ్మవారి యొక్క తత్వం తెలుసుకోవాలి అంటే 4 పద్ధతులు. పూజించాలన్నా, ఆరాధించాలన్నా, భక్తి పెంపొందించాలన్నా రూప ఉపాసన, తర్వాత యంత్రం, తర్వాత మంత్రము, తత్వము. వెళ్ళవలసినది తత్వంలోకి, గోల్ తత్వం. అది ఆల్ పర్వేడింగ్, నిరాకార నిర్గుణ నిరవయవ, ఎవ్రీథింగ్ నిర్ అంతా ఆల్ పర్వేడింగ్, అంతటా ఉన్న పరమాత్మ. అది మన గోల్ తత్వం. అది తర్వాత మళ్ళీ ఇది ఏకాగ్రంగా ఏకాంతంలో చక్కగా చేసుకోవాలి. వారాహి సాత్విక వారాహిని మనం చక్కగా ఉపాసన చేసుకోవచ్చు.
తర్వాత వారాహి స్వరూపం గురించి చెప్పుకున్నాము. ఆవిడ వరాహ స్వరూపంతో ఉంటుంది. తర్వాత మనకి చంద్రలేఖ ధరించి ఉంటుంది. పద్మముల వంటి నేత్రములు, తర్వాత కరగబోసిన బంగారము లాంటి రూపము, చక్కటి హిరణ్యవర్ణం హరిణీం, తర్వాత ఎర్రటి చీర కట్టుకుని ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తున్నది 2 చేతులు, 4 చేతులు, 6 చేతులు, 8 చేతులు ఉన్న వారాహి దేవతలు ఉన్నారు. కానీ మనం చెప్పుకున్న ధ్యాన శ్లోకం పట్టి అష్టభుజ 8 చేతులు, 8 చేతులలో కూడా చక్కగా హల మొసలము, తర్వాత శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయము, వరద హస్త ముద్రలు. వారాహి యొక్క ప్రత్యేకత, మాత యొక్క ప్రత్యేకత ఏమిటంటే అంటే హలము, మొసలము, నాగలి, రోకలి ఉంటాయన్నమాట వారాహి దేవతకి. అదే లలితాదేవికి అయితే లలితాదేవి అయితే ఇక్షుకోదండం, చెరుకు గడ ఉంటుంది ఆవిడ చేతిలో. తర్వాత లక్ష్మీదేవి అయితే పద్మం ఉంటుంది, సరస్వతీదేవి అయితే వీణ ఉంటుంది, తర్వాత ధవళ వస్త్రం కట్టుకుని ఉంటుంది. అది అందరి దేవతలు మూలం ఒకటే, కానీ మనం రికగ్నైజ్ చేయడానికి. తర్వాత ఆవిడ స్వరూపం ఎటువంటిదయ్యా అంటే దయా స్వరూపము. తర్వాత మంచి భక్తులకి అతి దగ్గరగా ఉంటుంది, అన్ని కష్టాలు తీరుస్తుంది, దుఃఖాలు పోగొడుతుంది, అన్ని అనుకూలంగా చేస్తుంది. అదే భక్తి లేని వాళ్ళకి దూరంగా ఉంటుంది. ఇది ఆవిడ యొక్క మొత్తం ఇంతదాకా చెప్పుకున్నది. తర్వాత వరాహ స్వరూపమే వారాహి. తర్వాత మళ్ళీ ఆవిడ చాలా తేలికగా మనకి వరాలను ఇచ్చేస్తుంది. ఆవిడ అన్నప్రదాయిని, జ్ఞానప్రదాయిని. తర్వాత భూ సంబంధమైనవి ఏమన్నా ఉంటే కూడా తొలగించేస్తుంది. సర్వజీవులకి జీవిక, అందుకనే వార్తాళి అంటున్నారు. అందరినీ కనిపెట్టుకుని ఉండే ఆ తల్లి మనందరినీ రక్షించుగాక. మనందరం చక్కగా ఈ వారాహి నవరాత్రుల్లో మనకి చేతనైనంత మనం చేసుకుంటూ ఇవన్నీ ఈ జ్ఞానం, ఈ వారాహి జ్ఞాన యజ్ఞం, యజ్ఞ వారాహి దేవిని మనం యజ్ఞ స్వరూపంగా కొలుచుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం ఎవ్రీబడి. హరి ఓం.